నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ నరేష్. తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడక ముందు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ గవర్నమెంట్ దాని మీద చాలా ఆరోపణలు చేశాయి. అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా చాలా ఆరోపణలు చేయడం అయితే జరిగింది. ఎందుకంటే కాళేశ్వరం కట్టి దాన్ని కూలేశ్వరం చేశారు, అలాగే కమిషన్ల కోసమే కాళేశ్వరాన్ని కట్టారని చెప్పేసి కూడా ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం దానికి సంబంధించి కూడా చాలా వరకు ఆరోపణలు అయితే చేస్తూ ఉన్నాయి. ఏవైతే కల్వకుంట్ల కుటుంబం ఏదైతే ఉందో వాళ్ళ సంపాదన కోసం, అలాగే వాళ్ళ కుటుంబం సంపాదించుకోవడం కోసం మాత్రమే కాళేశ్వరాన్ని కట్టారు. కానీ తెలంగాణ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించి ఇప్పటివరకు కూడా ఒక ఎకరాకి కూడా నీళ్ళిచ్చిన పాపాన పోలేదు బీఆర్ఎస్ పార్టీ గతంలో అని చెప్పేసి కూడా ఇటు కాంగ్రెస్ నేతల నుంచి చాలా విమర్శలు అయితే వస్తూ ఉన్నాయి, చాలా విమర్శలు చేస్తూ ఉన్నారు కూడా. దాంట్లో భాగంగా ఒక్కసారి మరి కాళేశ్వరానికి సంబంధించి కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏదైతే మేడిగడ్డ కుంగిపోయిందో దానికి సంబంధించి మళ్ళీ మరమ్మతులు చేసి ఎంత ఖర్చైనా పర్వాలేదు దాన్ని మరమ్మతులు చేసి దాన్ని మళ్ళీ యూజ్ చేసి తెలంగాణ ప్రజలకు నీళ్ళిద్దామనే తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేసుకుంటూ ఆ కాంగ్రెస్ ప్రభుత్వం దానికి ముందుకు తీసుకెళ్తా ఉంది. సో ఒకసారి చూద్దాం. ఎందుకంటే రెండు పార్టీలు అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ చాలా హోరాహోరీగా దాని గురించి చెప్పుకోవడం అయితే జరిగింది. సో అంటే ఒకరి మీద ఒకరు ఎక్కువ ఆరోపణలు చేసుకోవడం అయితే జరిగింది. చూద్దాం మరి ఏం చేయబోతా ఉంది కాంగ్రెస్ పార్టీ అనేది. కుంగిన మేడిగడ్డ బ్యారేజ్, ఇసుక మేటతో నిండిన సుందిల్లా అన్నారం, 1,00,000 కోట్లు ఖర్చు చేసి కానీ అందని ఫలాలు. తెలంగాణ జీవనాడిగా ప్రచారం పొందిన కాళేశ్వరం ప్రాజెక్ట్ నేడు రాష్ట్ర ప్రభుత్వానికి కత్తి మీద సాముగా మారింది. ఓ కీలకమైన వ్యూహంతోని ముందుకు వెళ్లాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటూనే ఆయకట్టుకు నీరందించే పనులను పూర్తి చేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం చూస్తోంది. అసలు ప్రభుత్వ ప్రణాళికలేంటి, నిపుణులు వ్యక్తం చేస్తున్న ఆందోళనలు ఏంటి, కాళేశ్వరం ప్రాజెక్టులో వెలుగు చూసిన లోపాలు, అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ముఖ్యంగా కుంగిపోయిన మేడిగడ్డ బ్యారేజీ, ఇతర బ్యారేజీల్లోనూ సమస్యలు NDFA సిఫార్సు, జస్టిస్ PC ఘోష్ కమిషన్ విజిలెన్స్ నివేదికల ఆధారంగా చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. అయితే ఈ చర్యల వల్ల ప్రాజెక్టు పనులు, ఆయకట్టుకు నీరందించే ప్రక్రియ ఆగిపోకూడదని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కార్యాలయం నీటిపారుదల శాఖను ఓ సమగ్ర నివేదిక కోరినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఎల్లంపల్లి నుంచి మల్లన్న సాగర్ వరకు 2 TMCల నీటిని తరలించే పనులు ఏ దశలో ఉన్నాయి, మిగిలిన పనులను ఎంత ఖర్చవుతుంది అనే వివరాలు కూడా ఇవ్వాలని అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. గత ప్రభుత్వం పక్కన పెట్టిన ప్రాణాహిత చేవేళ్ల 4 ప్యాకేజీల పనులు పునరుద్ధరించే అంశంపై నివేదికను రెడీ చేయాలని కూడా అధికారులకు చెప్పారు. మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్ తాగునీటి అవసరాలకు రంగారెడ్డి జిల్లా నుంచి నీటిని మళ్లించే పనులు పురోగతిపై వివరాలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లడంలో ప్రభుత్వం ముందు అనేక సవాళ్లు ఉన్నా సుమారు ఏడాదిన్నరగా పనులు నిలిచిపోవడంతో మిగిలిన 16% పనులు పూర్తి చేయడానికి వ్యయం భారీగా పెరిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది. ఎల్లంపల్లి మల్లన్న సాగర్ మార్గంలోని భారీ సొరంగాలు, పంప్ హౌజుల నిర్వహణకు కూడా పెద్ద సవాలేనని ఇంజనీరింగ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ ప్రాజెక్టుకు నిర్వహణకు ఏటా సుమారు 12,200 కోట్ల విద్యుత్ బిల్లు చెల్లించవలసి ఉంటుంది. ఇప్పటికే తీసుకున్న 1,00,000 కోట్ల రుణాలకు వడ్డీల రూపంలో ఏటా 1,000 కోట్ల చెల్లించవలసి వస్తుంది. ఈ సవాళ్ళ నేపథ్యంలో ప్రభుత్వం 2 అంశాలను వేరువేరుగా చూడాలని నిర్ణయించింది. జస్టిస్ ఘోష్ కమిషన్ విజిలెన్స్ నివేదికల ఆధారంగా అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం, అదే సమయంలో ఎల్లంపల్లి నుంచి దిగువకు నీటిని తరలించే పనులకు పూర్తి చేసి ఆయకట్టుకు నీరందించడం, హైదరాబాద్ తాగునీటి అవసరాలను తీర్చడంపై దృష్టి సారించడం, 1,00,000 కోట్ల ప్రజాధనం ఖర్చైన ఈ ప్రాజెక్టుకు ఫలాలను ఎలాగైనా ప్రజలకు అందించాలన్న పట్టుదలతోటి ప్రభుత్వం ఉన్నట్లు మనకు ఇక్కడ తెలుస్తూ ఉంది. అయితే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ కాళేశ్వరం మొత్తం మీద ఏదైతే అటు బీఆర్ఎస్ గవర్నమెంట్ కాళేశ్వరం ప్రాజెక్టు మేము ఏదైతే అఖండ భారతదేశంలోనే అతిపెద్ద ప్రాజెక్టు మీరు ఎక్కడ కొట్టినా అని చెప్పేసి కూడా అటు బీఆర్ఎస్ నేతలు చెప్తా ఉన్నారు. దాంట్లో భాగంగా ఇటు కాంగ్రెస్ నుంచి వీళ్ళు కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా విమర్శలు చేస్తూ ఉన్నారు.
దీని మీద ఎక్కువ అక్రమాలు జరిగినాయి, దాన్ని కూడా నివేదికలు తీసి బయటకు తీస్తాము. కాంగ్రెస్ పార్టీ సంబంధించి ఆ కాళేశ్వరం ఎవరైతే కట్టారో ఆ బీఆర్ఎస్ హయాంలో ఎవరి కోసం కట్టారు, ఇటు ప్రజలకు నీరందించడానికి కడితే మరి ప్రజలకు ఎందుకు బీఆర్ఎస్ పార్టీ నీరు అందించలేకపోయింది? ఇప్పటివరకు అంటే అక్రమాలు చేయడానికే కాళేశ్వరం ప్రాజెక్ట్ని కట్టినట్టుగా ఇటు కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేస్తూ ఉంటే, ఇటు ధీటుగా బీఆర్ఎస్ కూడా మేము 1,00,000 ఎకరాలకు నీరందించాము కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి, అక్కడి నుంచి మేడిగడ్డ సుందిల్లా బ్యారేజ్కి వెళ్ళి కూడా ఆ ఏరియాలు ఏవైతే ఉన్నాయో అన్నిటికీ పంప్ హౌజ్లు పెట్టేసి కూడా మేము నీరందించామని చెప్పేసి కూడా ఇటు బీఆర్ఎస్ చెప్తా ఉంది. ఏదైతే మేడిగడ్డకు సంబంధించి కూలిపోయింది, మేడిగడ్డ ప్రాజెక్ట్ కూలిపోయిందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చాలా ఆరోపణలు చేసింది. అయితే నిజంగా మేడిగడ్డ కూలిపోయింది, ఆ కూలిపోయిన దాన్ని సర్దుకొని ప్రజలకు నీరందించడం పోయి కూడా కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేస్తూ ఉందని చెప్పేసి కూడా ఇటు బీఆర్ఎస్ చెప్తా ఉంది. అయితే మొత్తం మీద కాళేశ్వరం కట్టింది ఓన్లీ కల్వకుంట్ల కుటుంబం బాగుపడడం కోసమే. దాంట్లో 1,00,000 కోట్ల వ్యయంతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ఏవైతే ఉందో అటు హరీష్ రావు దీంట్లో చాలా అక్రమాలకు పాల్పడ్డాడని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. అక్రమాలకు పాల్పడి ఆస్తులు పెంచుకున్నది కల్వకుంట్ల కుటుంబం అని చెప్పేసి కూడా, ఎందుకంటే అప్పుడు కాళేశ్వరం కట్టేటప్పుడు కూడా ఆర్థిక మంత్రిగా ఇటు హరీష్ రావు ఉండే, అప్పుడు బాగా అక్రమాలకు పాల్పడ్డారు. మొత్తం మీద కాళేశ్వరాన్ని కూలేశ్వరం చేసి కాళేశ్వరాన్ని కమిషన్ గండుకోవడం కోసం కాళేశ్వరాన్ని కట్టారని చెప్పేసి కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. అతి త్వరలో దాని మీద నివేదిక కూడా రాబోతా ఉంది. పీసీ ఘోష్ కమిషన్ కి సంబంధించిన నివేదికలో కూడా దాంట్లో అక్రమాలు జరిగినట్టుగా అటు ఆ నివేదిక ఇవ్వడం జరిగింది. అలాగే ఎన్డీఎస్సీ బృందాలు కూడా ఏవైతే ఉన్నాయో వాటిలో ఆ నివేదికలో కూడా అనవసరంగా ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ ని కట్టారు అన్నట్టుగా కూడా కొన్ని నివేదికలు ఇచ్చినట్టుగా అటు వాళ్ళు చెప్తా ఉన్నారు. సో ఇవన్నీ మనం సినారియో చూసుకున్నట్లయితే కాళేశ్వరానికి సంబంధించి కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తిరిగి దాన్ని పునరుద్ధరించి ఏదైతే కాళేశ్వరం చుట్టుపక్కల ఉన్న అటు సుందిల్ల కావచ్చు, మేడిగడ్డ కావచ్చు, ఆ బ్యారేజీల చుట్టుపక్కల ఉన్న ఆ వ్యవసాయ రైతు కూలీలకు సంబంధించి కూడా వాళ్ళకు నీరందించే విధంగా కూడా దాన్ని పునర్నిర్మించి రైతులకు అండదండగా కాంగ్రెస్ పార్టీ ఉండే విధంగా కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ చేయబోతా ఉందని కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. సో దాంట్లో భాగంగానే మరి ఎంత టైం పడుతుంది, దానికి మళ్ళీ తిరిగి ఏటా 12,200 కోట్ల రూపాయల ఆ కరెంట్ బిల్లు వచ్చే అవకాశం ఉంది అని కూడా ఇటు చెప్తా ఉన్నారు. మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఈ కాళేశ్వరం కట్టి అప్పుల కుప్పలో ముంచిపోయిందని చెప్పేసి కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చెప్తా ఉన్నారు. దీనిలో భాగంగానే ఖచ్చితంగా మేము తెలంగాణ ప్రజలకు కాళేశ్వరం నుంచి నీరు అందిస్తాము, అలాగే మల్లన్న సాగర్ నుంచి ఇటు హైదరాబాద్కి తాగునీరు అందిస్తామని చెప్పేసి కూడా ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తా ఉంది. సో దీనిపై మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అప్పటి వరకు చూస్తూనే ఉండండి #.